హలో హాయ్ నమస్తే, నేను మీ వేణుని నల్గొండ కార్స్. ఈరోజు అయితే మీ ముందరికి ఒక ఎక్సలెంట్ బండి అయితే సేల్కి అయితే తీసుకొచ్చిన చూసుకోవచ్చు. i10 దీని మోడల్ వచ్చేసి 2011 i10 మ్యాగ్నా వేరియంట్ అండి. ఇది 2011 మోడల్, 11 నెలల రిజిస్ట్రేషన్ అయితే ఉంది. ఒక 1 ఇయర్ అయితే ఆర్సీ వ్యాలిడ్ ఉంది. 2026 సంవత్సరం 11 నెలలు అయితే ఆర్సీ వ్యాలిడ్ అయితే ఉంది. చూసుకోవచ్చు, 4 సీల్ టైర్లు ఉన్నాయి. స్టెప్పెన్ కూడా 70-50% అయితే ఉంటుంది. ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది. రేపు డిసెంబర్ వరకు అయితే ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది. పొల్యూషన్ కూడా ఉంది వెహికల్. సెకండ్ ఓనరు, షోరూమ్ ట్రాక్ ఉంది. 2 keys అయితే అవైలబుల్ ఉన్నాయి. ఫస్ట్ ఓనరు 2 keys అవైలబుల్ ఉన్నాయి. షోరూమ్ ట్రాక్ ఉంది. 99,000 కిలోమీటర్లు అయితే తిరిగింది. ఒరిజినల్ రీడింగ్ అండి. వెహికల్ ఫ్రంట్ లైట్ లుక్ చూసినట్టయితే ఎక్కడ స్క్రాచ్ కూడా ఎలా అయితే ఏం బాగాలేదు. ఫ్రంట్ బంపర్ నుంచి బ్యాక్ బంపర్ వరకు అయితే ఏ పార్ట్ అయితే చేంజ్ అయితే చేయలేదు. ఫ్రంట్ గ్లాస్ చూసుకున్నట్టయితే కంపెనీ గ్లాస్ తోటి అయితే ఉంది. ఎక్కడ స్క్రాచ్ అయితే లేదు. కంపెనీ బిడింగ్ తోటి అయితే ఉంది. నాన్ యాక్సిడెంట్ ఒరిజినల్ ఉంది. ఎక్కడ ఏ పెయింట్ కూడా షేడ్ అయితే కాలేదు. ఫ్రంట్ బంపర్ వచ్చేసి ఇక్కడ చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయి. అవి అంటే కామన్ అండి. టచ్అప్ అయితే కాలేదు. పెయింట్ అయితే ఇంతవరకు అస్సలు అయితే కాలేదు. కార్కి రైట్ సైడ్ లుక్ చూసుకున్నట్టయితే ఎక్కడ ఎలాంటి డెంట్ కానీ ఎలాంటి పెయింట్ కూడా కాలేదు. 4 సీల్ టైర్లు అయితే చూసుకోవచ్చు. కార్కి బ్యాక్ సైడ్ టైర్, ఫ్రంట్ సైడ్ టైర్ చూసుకున్నా కానీ 4 సీల్ టైర్లు అయితే ఉన్నాయి. అపోలో టైర్స్ అయితే రీసెంట్గా అయితే వేయించిన తర్వాత ఒక 1000 కిలోమీటర్స్ అయితే ఏమో తిరిగినారు. ఓనరు సింగిల్ ఓనర్ అండి వెహికల్. ప్రజెంట్ ఇది నల్గొండ లోకల్లో ఉంది. మీకు కావాలనుకుంటే నా కాంటాక్ట్ నెంబర్ 7780432170 అయితే కాల్ చేయండి. మన ఆఫీస్ టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 9:30 to ఈవినింగ్ 6:30 అయితే అవైలబుల్ ఉంటా. ఫోన్ చేసే రెస్పాన్స్ అయితే. ఫ్రంట్ సస్పెన్షన్ అయితే కొంచెం నాయిస్ వస్తుంది. అంటే సస్పెన్షన్ చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. అది మీరు చేపిచ్చిస్తాను అయితే ఆ బడ్జెట్లో. దీని ప్రైస్ వచ్చేసి 1,80,000 అయితే చెప్తున్నాం. అది ఫిక్స్ ప్రైస్ అయితే ఏం కాదు. అందులో కూడా స్మాల్ బార్గింగ్ ఉంది. సస్పెన్షన్ చేపిచ్చిస్తా ఆ బడ్జెట్లో. లేదు మీరే చేయించుకుంటే చేయించుకోవచ్చు. కార్స్ స్క్రాచెస్ కానీ ఎలాంటిది అయితే గీతలు పెయింటింగ్ కూడా ఏం కాలేదు. చూసుకోవచ్చు. లోగో కూడా హోండై i10 మ్యాగ్నా వేరియంట్ అండి. ఇది బేసిక్ వేరియంట్. ఓకే, చూసుకున్నట్టయితే బూట్ అయితే చూసుకున్నట్టయితే ఇంజన్ 1.2 ఇంజన్ తోటి అయితే వస్తుంది. పెట్రోల్ అండి. దీని మైలేజ్ వచ్చేసి 18 నుంచి 22 మధ్యలో అయితే వస్తుంది. సింగిల్ ఓనర్ వెహికల్. బూట్ చూసుకున్నట్టయితే చాలా అంటే చాలా నీట్గా ఉంది. ఏ బీడింగ్ కూడా చేంజ్ అయితే చేయలేదు. ఒరిజినల్ ఉంది. ఎక్కడ రష్ కూడా లేదు. బూటు మీకు స్టెప్పెన్ అయితే చూపిస్తా. చూసుకోవచ్చు. స్టెప్పెన్ చూసుకున్నట్టయితే 60-70 అయితే ఉంది. టూల్ కిట్ కూడా ఉంది. ఎక్కడ రష్ అయితే లేదు. చాలా అంటే చాలా నీట్గా ఉంది. డిక్కీ కూడా టూల్ కిట్ కూడా అవైలబుల్ అయితే ఉంది. ఓకే, బ్యాక్ సైడ్ లుక్ చూసుకున్నట్టే ఇదండి. చాలా అంటే చాలా నీట్గా ఉంది. దీని కలర్ వచ్చేసి గ్రానైట్ బ్లాక్ కలర్. ఇది ఒరిజినల్ ఉంది బండి అయితే. కొంచెం కార్ సైడ్ లుక్ చూసుకున్నట్టయితే పెట్రోల్ వేరియంట్తో వస్తుంది. దీని మైలేజ్ ఆల్రెడీ చెప్పిన 18 నుంచి సిటీలో 18-19 వస్తుంది. హైవేలో అయితే 20+ అయితే పక్కా వస్తుంది. టైర్ చూసుకున్నట్టయితే 4 సీల్ టైర్లు ఉన్నాయి. ఓకే, ఫ్రంట్ బానెట్ నుంచి బ్యాక్ డిక్కీ వరకు అయితే ఏ పార్ట్ అయితే చేంజ్ అయితే చేయలేదు. చూసుకోవచ్చు. సీట్ కవర్లు చూసుకున్నట్టయితే 100కి 80% అయితే సీట్ కవర్లు ఉంటాయి. ఫుల్ మ్యాటింగ్ కూడా కంపెనీ మ్యాటింగ్ తోటి అయితే ఉంది. బండి చాలా అంటే చాలా ఒరిజినల్ ఉంది. సింగిల్ ఓనర్. ఏ పార్ట్ అయితే చేంజ్ చేయలేదు. ఏ బీడింగ్ కూడా చేంజ్ చేయలేదు. పిల్లర్స్ కూడా కంపెనీ పేస్ట్ తోటి అయితే ఉన్నాయి. చూసుకోవచ్చు. ఇంటీరియర్ కూడా చూసుకున్నట్టయితే చాలా అంటే చాలా నీట్గా ఉంది. 4 పవర్ విండోస్తో వస్తుంది. ఎలక్ట్రికల్ కంప్లైంట్స్ అయితే ఎలాంటి ఎలక్ట్రికల్ కంప్లైంట్స్ అయితే ఏం లో. ఏసీ అయితే చిల్లు ఉంది. ఓకే, మీకైతే ఇంజన్ అయితే స్టార్ట్ చేసి అయితే చూపిస్తా. ఒకసారి చూడండి. సెంట్రల్ లాకింగ్ కూడా వర్కింగ్ లో ఉంది. 2 keys అయితే అవైలబుల్ ఉన్నాయి. చూసుకోవచ్చు. ఓకే, దీని రీడింగ్ చూసుకున్నట్టయితే 99,548 కిలోమీటర్లు తిరిగింది. ఒరిజినల్ రీడింగ్ అండి అది. ఓకే, మీకైతే వెహికల్ అయితే ఒకసారి స్టార్ట్ అయితే చేసి చూపిస్తున్నా. చూడండి. సింగిల్ సెల్ఫ్ తోటి అయితే వెహికల్ స్టార్ట్ అయింది. ఓన్లీ పెట్రోల్ మీదే నడిచింది. సింగిల్ ఓనరు. ఒక లేడీ డ్రైవింగ్ అయితే చేసిర్రు. హైదరాబాద్లో చేసినారు. ఓన్లీ హైదరాబాద్లో తిరిగింది. ఓకే, దీని స్టీరింగ్ చూసుకున్నట్టయితే చాలా అంటే చాలా స్మూత్గా ఉంది. ఎలాంటి నాయిస్ అయితే లేదు. ఓకే, ఫ్రంట్ సస్పెన్షన్ ఒకటైతే చిన్న వర్క్ ఉంది. అంటే సస్పెన్షన్ చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది. అది నేను చేపిస్తా. లేదంటే బడ్జెట్లో మీరు చేయించుకున్నా ఓకే చేయించుకోవచ్చు. ఏసీ చూసుకున్నట్టయితే చిల్డ్ ఉందండి. డెక్ అయితే యాంప్లిఫైర్ అయితే కొడకలేదు. ఒకటి అది అయితే పోయింది. చూసుకోవచ్చు. అదొకటైతే లేదు. ఓకే, 6 గేర్ బాక్స్ తోటి అయితే వస్తుంది. 5 ముందలకి 6 రివర్స్. ఒకటి గేర్ బాక్స్ కూడా చాలా అంటే చాలా స్మూత్గా పడుతుంది. క్లచ్ కూడా చాలా స్మూత్ ఉంది. ఎలాంటి నాయిస్ అయితే లేదు. బ్రేక్ కూడా ఓకే. ఎక్సలరేటర్ కూడా చాలా అంటే చాలా స్మూత్గా ఉంది ఇంజన్. ఓకే, మనమైతే దీని ఇంజన్ అయితే చూద్దాం ఒకసారి. చలో, విండోస్ వస్తుంది. ఓఆర్ఎం అడ్జస్ట్మెంట్ కూడా ఉంటుంది దీనికి. ఓకే, దీని ఇంజన్ చూసుకున్నట్టయితే కార్కి రైట్ సైడ్ ఉన్న అప్రాను, లెఫ్ట్ సైడ్ ఉన్న అప్రాన్ అయితే కంపెనీ పేస్టింగ్ తోటి అయితే ఉంది. చూసుకోవచ్చు. ఇంజన్ కూడా చాలా అంటే చాలా స్మూత్ గా ఉంది. రేడియేటర్ పట్టి కూడా కంపెనీ స్టిక్కర్ అయితే ఉంది. న్యూ బ్యాటరీ అయితే రీసెంట్ గా ఫస్ట్ మంత్ లో అయితే వేయించింది. చూసుకోవచ్చు. 1/1/2025 డేట్ కూడా ఉంది. బ్యాటరీకి ఎమ్రాన్ బ్యాటరీ అయితే ఉంది. ఇంజన్ చూసుకున్నట్టయితే ఇంజన్ చాలా అంటే చాలా స్మూత్ గా ఉంది. ఎలాంటి ఆయిల్ చెమ్మలు కానీ ఆయిల్ లీకేజెస్ కానీ
అలాంటిది ఏం లేదు. నాన్ యాక్సిడెంట్, ఎక్కడ ఏది కూడా యాక్సిడెంట్ అయితే కాలేదు. ఫ్రంట్ పోర్షన్ చూసుకోవచ్చు. గేజ్ పుల్ల కూడా దీన్ని చూపిస్తున్నా, ఆయిల్ చెమ్మలు కానీ స్మోక్ కూడా కానీ అలాంటిది అయితే ఏం లేదు. ఇంజన్ అంటే చాలా స్మూత్గా ఉంది. టెస్ట్ డ్రైవ్ కూడా చేసి ఇంజన్ అయితే ఓకే. ఇది ప్రజెంట్ నల్గొండ లోకల్లో ఉంది. మీకు కావాలనుకుంటే నా నెంబర్కి కాల్ చేయండి 77804321కి. దీని మోడల్ వచ్చేసి 2011 సింగిల్ ఓనర్, షోరూమ్ ట్రాక్ ఉంది. 99,000 కిలోమీటర్లు తిరిగింది. 2 కీస్ అవైలబుల్ ఉన్నాయి. 1,80,000 చెప్తున్నాం. అందులో కూడా స్మాల్ బార్గింగ్ అయితే ఉంది. ఫ్రంట్ సస్పెన్షన్ ఒకటి చేంజ్ అయితే చేయించుకోవాల్సి వస్తుంది. అది మీరు చేయించుకున్న నో ప్రాబ్లం, మేము చేపిస్తాం. ఓకే, మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే చేసుకోండి. ఓకే, బాయ్, జై హింద్.